ఏడాది నర్దం సంధి ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగిందోలా. ఒకటే పారి 6గురికి మంత్రి పదవులు ఒత్తే కావచ్చని అనుకుంటే 3గురికి మాత్రమే చేతిపాటి పెద్దలు మంత్రి పదవులు కట్టబెట్టిండ్రు. దీంతోని మంత్రి పదవి రానోళ్ళు వాళ్ళ అభిమానులు చేస్తున్న నిరసనలు ఆగుతూనే లేవు. ఇగో ఇయాల బోధన్లా చేతిపాటి కార్యకర్తలు ఏం చేసిండ్రో చూడురి. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కొంతమంది కార్యకర్తలు బోధన్ పట్టణం బీటీ నగర్ లో ఉన్న నీళ్ల ట్యాంకర్ ఎక్కి నిరసన చేసిర్రు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వకుంటే వాటర్ ట్యాంక్ మీద నుంచి దునికి జీవి తీసుకుంటామని బెదిరిచ్చిర్రు. ఇట్లా ఈ ముచ్చట తెలిసి బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ సారచ్చి వాళ్ళని సముదాయించి కిందికి దింపిండు. కొత్త మంత్రుల పేర్లు బయటికి వచ్చిన కాడ నుంచి ఆడాడ నిరసనలు ఎత్తనే ఉన్నారు కొంతమంది చేతిపాటి కార్యకర్తలు. ఇక కొంతమంది మంత్రి పదవి వస్తుంది అనుకున్న ఎమ్మెల్యేలు ఇప్పటి సుతం పెద్ద లీడర్లకు దొరకకుండానే ఉన్నారు. కుదరకిద్దామని చూస్తున్నా కూడా ఫోన్లు ఏమో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారట. పోనీ సీదా పోయి కలుద్దామని చూస్తున్నా కూడా ఎక్కడున్నారో తెలియకుండానే ఉన్నదట. దీంట్లో కొంతమంది మెత్తవాడరు గాని ఇంకొందరు మాత్రం తాడో పేడో తెలుసుకుందామని చూస్తున్నారట. ఇక ఎవ్వలేం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం అన్ని తీర్ల ఆలోచనలు చేసే మంత్రి పదవులు ఖరారు చేసింది కాబట్టి ఇప్పట్లో మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటుందో లేదో తెలియదు. మరిగా 3 మంత్రి పదవులు భర్తీ చేయడానికే ఏడాది అర్థం పట్టింది. ఇక ఇంకో 3 మంత్రి పదవులను ఎప్పటి వరకు భర్తీ చేస్తారో ఏందో. అప్పటి వరకు పుణ్యకాలం కాస్త అయిపోతుందని ఇంకొంతమంది కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. చూడాలి మరి ఈ మంత్రివర్గ విస్తరణతోని కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం టీ కప్పుల తుఫాన్ లెక్కన చల్లబడుతుందో లేకుంటే ఇంకేటన్నా దారి తీస్తుందో. ఎంఐఎం పార్టీ అన్న ఓవైసీ సోదరులన్న అగ్గి మీద గుగ్గిలమయ్యే రాజాసింగ్ సారు ఈనాడు మా సంతపాటి లీడర్లను కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు. పార్టీలా ఎంత పెద్దోళ్ళైనా నాకు లెక్కలేదన్నట్టే మాట్లాడుతున్న రాజాసింగ్ సారు ఇవాళ మల్లోపారి కాక ఉటిచ్చే కామెంట్లు చేసిండు. మరి రాజాసింగ్ సారు ఏం మాట్లాడిండో ఓ నజరేద్దాం పాండ్రి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసిన ముచ్చట అందరికి తెలిసిందే కదా. జర ఎన్నుకో ముందు ఆడ ఉప ఎన్నికలు అయితే జరుగుతాయి. ఈ ఎన్నికల ముచ్చట్లనే ఇలా రాజాసింగ్ సారు గరం గరం కామెంట్లు చేసిండు. పోయిన పారి ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఎంఐఎం పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకున్నారు. మరి రాబోయే ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఎంఐఎం పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారో లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అమ్ముతారో చూడాలని అన్నాడు. ఇక బీజేపీ ముచ్చట్ల కూడా గట్టిగానే మాట్లాడిండు. ఇది వరకు కుల రాజకీయం చేసిర్రు, ఇప్పుడు కుల రాజకీయం చేస్తారో లేకుంటే పార్టీలో ఉన్న సీనియర్లకు అవకాశం ఇస్తారో చూడాలి ఏకంగా కిషన్ రెడ్డి సార్కే సూటి పెట్టి మాట్లాడిండు. మొత్తానికైతే ఈ నడమ రాజాసింగ్ సార్ మాత్రం అసలుకే తగ్గుతలేడు. అది గల్లీ స్థాయి లీడర్ అయినా ఢిల్లీ స్థాయి లీడర్ అయినా అందరినీ ఏకిపారేస్తున్నాడు. ముఖ్యంగా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ కు నడవ మాత్రం వారు గట్టిగానే నడుస్తున్నదని అంటున్నారు కొందరు పువ్వు పార్టీ లీడర్లు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ వారు ఎంత దూరం పోతుందో. మందుబత్తాల కోసం విత్తనాల కోసం రైతులు పాసు పుస్తకాలను చెప్పులను క్యూ లైన్లో పెట్టే ముచ్చట్లను మనం ప్రతి సంవత్సరం ఆడాడ చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఏడు ఈ లిస్ట్లో ఇంకో కార్యక్రమం కూడా చేరింది. మరి అది ఏంది ఏం కథ తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. వాయమ్మనే లైను మా తక్కువ లేదు కదా. మనుషులు లైన్ కడితే పొద్దున దాకా నిలబడి పానం కిందికి మీదికి అవుతున్నదని చెప్పి ఇట్లా ఎంబడి తెచ్చుకున్న సంచులను లైన్లో నిలబెట్టిండ్రు. పట్నంలో ఉన్న హయత్ నగర్లో ముచ్చటిది. బియ్యం తీసుకునేటందుకు జనాలేమో బగ్గమంది అత్తున్నారు. కాకుంటే సర్వర్ ప్రాబ్లం వచ్చుడు 3 నెలల బియ్యం ఒకటే పారి పోసుడు చెయ్యంగా చాలా ఆలస్యమయ్యేటళ్లకు బియ్యం కోసానికి వచ్చినోళ్ళు అవస్థపడే పరిస్థితి మోపైతున్నది. జనం 5 గంటలకు వచ్చి నిలబడితే కూపన్ దొరకడం లేదు. లైన్ లో నిలబడితే లైన్ ఆడేళ్ళతో ఒకటే కొట్లాడుతున్నారు. డీలర్ షాపు ఆయన ఇబ్బంది పడుతుండు, ఆయన మేమేమని లేకపోతున్నాం, ఆయన మమ్మల్ని ఏమని లేకపోతుండు. మళ్ళీ రోజుకి 20 మంది, అది ఒక పూటకి 20 మంది అంటే మరి ఈ జనం అంతా ఎక్కడ పోతారు? ఈ సిస్టమ్ పద్ధతి బాగలేదు. పాపం తెల్లారంగా 5 గంటలకు వచ్చి లైన్లలో నిలుసున్నా కూడా బియ్యం కుప్పలు దొరుకుతలేవట. ఇదేం పద్ధతి? ఈ పద్ధతిలో మన్ను పోయ్య ఎప్పటి లెక్కనే బియ్యం పోసినా అయిపోయేది. ఈ 3 నెలల బియ్యం పోసుడేందో గాని లైన్లల్లో నిలబడి మా పానాల మీదికి అత్తున్నదని కొందరు గరానికి అత్తున్నారు. ఇక ఇంకొందరేమో 3 నెలల బియ్యం ఒకటే పారి పోస్తున్నందుకు సంబురపడాలనో, బియ్యం కోసం రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నందుకు బాధపడాలనో సమాజ్ అయితే లేదని అంటున్నారు. వీళ్ళ ముచ్చట గిట్లుంటే గిది చూడుండ్రి. ఆ పురుగుల బియ్యం తిని సావమంటున్నావా? ఏంది కొక్కు బియ్యంలో పురుగు ఈ తిరుగులో మనం ఏంది లోకాలు కావాలి. వాళ్ళేమో ఆ సాగు తాగబెట్టి వీళ్ళేమో ఈ సాగు తాగబెట్టి మరి ఏ సాగు తాగాలి? గవర్నమెంట్ ఉంటే లేకేవి. ఆ బియ్యం చూస్తే వాళ్ళకట్ల కోపమచ్చుట్ల అస్సలకే తప్పులేదు.
పురుగులు ఎక్కువ బియ్యం తక్కువ ఉన్నాక ఎవరికైనా ఆ మాత్రం కోపం ఖచ్చితంగా వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్షెటిగూడల పురుగులు పట్టిన రేషన్ బియ్యం పోస్తున్నారని అక్కడి జనాలు పొట్టు అరుచుకున్నారు సర్కారును. సీఎం రేవంత్ అన్న ఖాన్ నుంచి సురువు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా సన్న బియ్యం పథకం సాల్వ్ చేసినప్పుడు పేదల ఇండ్లకు పోయి మరి సన్న బియ్యంతోని బువ్వ తిని ఆ పథకం గొప్పలు బగ్గనే చెప్పిండ్రు. ఇక ఒక్క నెల బియ్యం చక్కగా పోసిండ్రో లేదో. ఇప్పుడు సానా జాగల్లో గిసోంటి ముక్కిపోయిన బియ్యం పోసే వరకు జనాలు ఫైర్ ఈజ్ ద ఫైర్ అన్నట్టే కోపానికి అత్తున్నారు. మరి ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జర బియ్యం తిప్పలేందో అరుచుకొని ఆ తక్లీఫ్లన్నీ తీరుండ్రి. అట్లనే నాణ్యమైన బియ్యం సరఫరా అయ్యేటట్టు చూడుండ్రి. లేకుంటే మీరు బియ్యం పోసినా ఏం పాయిది ఉండదు. ఏమంటున్నాం జర చూసుకోండి. మరి ఎవ్వరికి ఏ ఆపత వచ్చినా మోదాలు యాదికొచ్చేది పోలీసులే. కానీ ఆ పోలీసులు చేయంగానే తక్లీఫ్ అయితే ఎట్లుంటది చెప్పుండ్రి. అగ్గో పోలీసులు చేయంగా తక్లీఫ్ అవ్వడేంది? జనాలకు ఎప్పుడేం ప్రాబ్లం అయినా పోలీసులే కాపాడుతుంటారని అనబోతున్నారా? ఏమైందో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసిండు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన. అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు సార్. ఇన్న రానుల్లా ఆమె బాధ. పాపం రాత్రిపూట బండి మీద వస్తుంటే పోలీసులు బండి ఆపి ఆ రాత్రి వాళ్ళని ఎటు కానాలని చేసిరట. తాగి బండి నడుపుడు వాళ్ళది తప్పే. వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటున్నారు. తప్పని పరిస్థితులనే బండి నడపాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇక బాధ్యత గల పోలీసులు తాగి బండి నడిపినందుకు కేసు రాసుడు కూడా మంచి పద్ధతే. కాకుంటే రాత్రిపూట చిన్న పిల్లగాళ్ళు ఉన్నారన్నది కూడా మరిచి వాళ్ళని నడి రోడ్డు మీద పెడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పుండ్రి. తాగి బండ్లు నడిపితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పే పోలీసులు ఆ రాత్రి వాళ్ళకి ఏమన్నా అయితే ఏం సమాధానం చెప్తారు? వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధి కాశీబుగ్గ ఏరియాలుండే బాలకృష్ణ అన్నయ్య అన్న రాత్రి 8 గంటలకు వర్ధన్నపేట నుంచి రామారానికి బండి మీద వస్తుంటే కోనాపురం చెరువు కట్ట మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేసి బండిని గుంజుకునుడే కాదు, చేతులున్న సెల్ ఫోన్ కూడా తీసుకొని పోయిండ్రట. ఇక ఈ ముచ్చట తెలిసి తోవంటి పోయేటోళ్ళు వాళ్ళని ఇంటికాడ దించిరట. జనాలను కాపాడాల్సిన పోలీసులే ఇట్లా నడి రోడ్డు మీద విడిచిపెట్టిపోవుడు ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి ఏం లేదు. ఒకవేళ రాత్రి వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే ఎట్లుండు? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. మరి కాదానుల్లా రాత్రి అయింది కాబట్టి పోలీసులే వాళ్ళని ఇంటికాడ దించి రావాల్సింది పోయి చేతులున్న ఫోన్ కూడా గుంజుకున్నాడు పద్ధతేనా? అయినా వాళ్ళు ఏమన్నా అక్రమాలు చేస్తున్నారా, దందాలు చేస్తున్నారా? ఏందో ఏమనుల్లా ఈ నడమ కొంతమంది పోలీసులు చేసి అతిశయంగా చాలా మందికి చెడ్డ పేరు వస్తున్నది. మరి ఆ పోలీస్ పెద్ద సార్లు జర అతి చేసే కొంతమంది పోలీసుల మీద కొంచెం చర్యలు తీసుకోండ్రి. లేకుంటే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని మీకేనా అమర్దత్తదని అంటున్నారు. పోలీసుల పనితనం మీద నమ్మకం ఉన్నోళ్ళు చూడాలే మరి ఏం చేస్తారో. ఇక మా చెల్లె శకుంతల వచ్చే యాల కూడా అయింది. పాండ్రల్లా అదేం వార్త పట్టుకొచ్చిందో అరుచుకుందాం. ఏం చేస్తున్నావేవో ఒకలాడి? ఎప్పుడు చూడు ఫోను. ఈ ఫోన్లు చెర్ల ఫోన్ గంటగన్నం చూడొద్దని గట్టిగా తిడదామన్నా తిట్టే రోజులు కాదాయే. తిడితే అలిగి జీవి తీసుకోవటే. ఒసే శకుంతల ఇటు చూస్తావా లేకుంటే కర్మ వార్తలు చెప్పాలనా? అబ్బా సోకులాడి నార్త ఇప్పటి కాడు మార్తలు చెప్తావా? చెప్పు సుతాం. అబ్బో నీతోటి నేనేడ ఎగుతా గాని గంటగన్నం ఎవరితోటి ఫోన్లో మాట్లాడుతున్నావు? ఇంకెవరు మన కిట్టుగాడు బస్ పాస్ దేనికే పోయిందట. 2 నూనె తక్కువ పడ్డాయని ఫోన్ కొట్టిండే. ఇది వరకే నా కాడు 1100 బాకీ ఉన్నాడు. ఇయ్యాలనా వద్దా అని ఆలోచిస్తాను. ఓ బస్సు పాస్ల రేట్లు పెరిగినాయి కదా. ఏమోనే ఈ ఉచిత బస్సు పథకం చెయ్యబట్టి బస్సు ఛార్జీల ముచ్చటే మర్చి వీకినట్టు అయింది. నాకైతే ఆర్టీసీలు చూస్తే బగ్గ కోపం వస్తుంది. పబ్లిక్ కాన్సల్ ఎంత దోసుకోవాలో అంత దోసుకుంటారు. ఏమనంట సజ్జనర్ సారు ట్విట్టర్ గ్రూప్ లో వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఎందుకే గంత కోపం? నడిమిట్ల సజ్జన్న సార్ ఏమన్నాడు? సార్ మంచి కదా చెప్తాడు. ఆయన ఉచిత బస్సు పథకం చెయ్యబట్టి పుక్యానికే తిరుగుతున్నావు కదా బస్సులా. సార్కేందే అందరు తప్పులు వేస్తాడు. ఆర్టీసీ తప్పు అయితే వేయించాడు. కాళేశ్వరం పుష్కరాల టైంలో ఆడోళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. మన ఊరు లచ్చ బుద్ధి కదా,
బస్ కింద పడినట్ట జర్ర అయితే అంతెందుకు నేను కూడా ఒకసారి బస్ టక్కరిస్తాడు తెలుసా నాకు జర్రంతలా బతికిపోయినా పెద్ద. నేను కూడా చాలా సార్లు చూసిన శకుంతల బస్సులా ఆడోళ్ళు పుక్యానికి తిరుగుతాండ్రని మానూరి కండక్టర్లు ఆడోళ్లను తీసి పారేసినట్లే మాట్లాడిండు. అవుగాని ఇంతకు బస్ పాసులు ఒకటే పెరిగినాయా ఇంకేమన్నా పెంచిండ్రా? ఒక్కో టికెట్ 10 రూపాయలు, టోల్ ఛార్జీలు కూడా పెంచిండ్రు తెలుసా. టోల్ అంటే గది సెంటర్ వాళ్ళకే పోతుంది, స్టేట్ సర్కార్ వాళ్ళది అందులో ఏం లేదు. కరెంటు బస్సుల మీద 10 రూపాయల ఛార్జ్ చెబుతాండ్రు, పండుగలు పబ్బాలు ఏమైనా వచ్చినాయి అనుకో ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేస్తాండ్రు. మరి ఆ టోల్ గేట్ ఛార్జ్ 10 రూపాయలు ఏదో ఆర్టీసీలో కట్టుకోవచ్చు కదనే చెప్పు. అవు సత్యం కిట్టుగాడు కూడా ఫోన్ చేస్తాడు, జర్రాగే కిట్టుగాడు ఫోన్ చేస్తాడు. హలో, బస్ పాస్ ఛార్జీలు పెరిగితే నాకేంద్రా, నా పైసలు నాకు ఇచ్చేదాకా నీకు రూపాయి కూడా ఇయ్యరా కిట్టుగా, ఏమనుకుంటానవో. ఏమరో చెక్కు గిక్కు అనుకుంటే నోరులో ఎత్తాంది, నా పైసలు నాకు ఇవ్వకపోవాలి బిడ్డ, అప్పుడు చెప్తే నీ సంగతి ఏమనుకుంటానవు నువ్వు. ఏమంటాండే ఏమో గంట గరం అవుతున్నావు. ఆడే ఆన్లైన్ లో ఆటలు ఆడుతాడటనే, ఆ పైసలు వచ్చినాక నీ ముఖాన కొడితే చెక్కు అంటాడు. ఆడు పైసలు కానీ ఇవ్వకపోవాలి, పెన్సిల్ ఎక్కినట్టు ఎక్కుతా అంది. సరే గాని నేను ఏడాగిన్నే పెంచిన టోల్ ఛార్జీలు కూడా ఆర్టీసీలో కట్టుకోవచ్చు కదా అంటున్నావు. కట్టుకోవచ్చు కదా, అయినా మన తరపున పోరాడేందుకు ఎవరు లేరనుకుంటారేమో సర్కారు వాళ్ళు. పెంచిన ధరలు దించాలని బస్ భవన్ కాడ లొల్లికి దిగిండ్రంట ఏగస్ పార్టీ కార్ పాటోళ్ళు. ఇక ఆలే కొట్లాడాలైతే ఎగస్ పార్టీలో ఉండుట్లా పబ్లిక్ యాడికొచ్చిండ్రు గాని కార్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్ని మాటలు పెంచలేదు చెప్పు బస్సు ఛార్జీలు. అవును నిజమే, అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ యాదికి రారు, ఎగస్ పార్టీలు ఉన్నప్పుడే లేని ఫోన్ ప్రేమలని ఉట్టుకొస్తాయి. గదే రాజకీయం అంటే మరి. సరే నేను ఉంటిగా, ఆకలి చెప్పుడు అయిపోయినాక ఇవాళ అంగడి కదా, వచ్చేటప్పుడు అవి నవ్విన కూరగాయలు కొనుక్కొని ఇంటికి రా. సుశీరి గదనల్లా మా శకుంతల ముచ్చట. ఉచిత బస్సు పథకం మాయనో ఏమో గాని ఆర్టీసీలు ఏదో రకంగా బాదుడు కార్యం జోరుగా నడుపుతాండ్రు. సెంటర్ సర్కార్ వాళ్ళు టోల్ ఛార్జీలు తగ్గితే పెంచిన 10 దించుతామని స్టేట్ సర్కార్ వాళ్ళు అంటున్నారట గాని మరి ఏమైతుందో చూడాలి. ఇక మనం కడమ వార్తలు చూద్దాం పాండ్రి. గుట్టు సప్పుడు కాకుండా నకిలీ దంతా చేసినోళ్ళ ముచ్చట బగ్గనే ఇన్నాం గాని గీడో మోతవరైతే ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ని నడిపించిండ్రోలా. బీహార్ రాష్ట్రం పూర్ణిమ జిల్లా మోహిని అనే ఊళ్ళున్న రాహుల్ అనే గీ బట్టెవాజిగాడు ఆడున్న సర్కార్ బల్లనే ఒక పోలీస్ టౌన్ తెరిచిండట. ఇక గ్రామీణ రక్షాదళ్ పేరు మీద యూత్ పోరగాలకు పోలీస్ కొలువులిస్తామని చెప్పి లక్షల కమానం పైసలు వసూలు చేసిండట. ఇక బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉంటది కాబట్టి నోటిఫికేషన్ లేకుండా పోలీస్ కొలువులు ఎక్కడి నుంచి వస్తాయి అనే ఆలోచన కూడా చెయ్యకుండా గీని మాటలు నమ్మి పోలీస్ కొలువులు ఇస్తామనంగానే రూపాయలు తీసుకుపోయి ఆయన చేతిలో పోసిండ్రట ఎడ్డి పోరగాలు కొందరు. ఇక కొలువులు వచ్చిన వాళ్ళందరికీ కాకి బట్టలు గుట్టించి లాఠీలు ఐడి కార్డులను కూడా పంచిపెట్టిండట తమ్ముడు. ఇక అంత మంచిగానే ఉన్నది గాని ఈలకు జీతాలు ఇయ్యాలంటే ఎట్లా అని క్రిమినల్ మైండ్ కు పనిపెట్టిండు బట్టవాసిగాడు. ఏకంగా నకిలీ పోలీసులను రంగంలోకి దింపిండట. ఇక కొంతమందిని దుకాణాలలో లంచాలు వసూలు చేసుకునే పనులకు పంపిండు, ఇంకొందరిని లికర్ స్మగ్లింగ్ చేసే జాగులకు పంపి సెటిల్మెంట్లు చేసిండు, ఇంకొందరినైతే ఏకంగా రోడ్ల మీదకు పంపి బండ్ల కాయిదాలు లేనోళ్ల తన పైసలు బగ్గనే కమాయించమని చెప్పి పంపెట్టోడట. ఇగిట్లా కొన్నొద్దులకెంచి మంచిగానే నడిచిందట గీని నకిలీ పోలీస్ దందా. ఇక కొలువు చేసినోళ్ళందరికీ నెల జీతాలు కూడా ఇచ్చిండట. మరి ఇక ఏమైందో ఏమో గాని 3 నెలలకెంచి గీలకు చక్కగా జీతాలు ఇస్తలేడట. వచ్చిన కలెక్షన్లు మొత్తం సర్కారు ఖజానాకు పంపాలని చెప్పి జీతాలను ఇయ్యకుండా మస్కా కొట్టిండట. అయితే గిదేదో తేడా కొడుతున్నదని అనుమానపడ్డ గీలు అడుగుదామని పోయే వరకు ఫేక్ పోలీస్ టౌన్ నడిపించిన పోరడు పరారైండట. బీహార్ లా నేరాలు ఘోరాలు ఎక్కువైతే అంటే ఏదో అనుకున్నాం గాని గీ పోరడు చేసిన కథలు చూస్తే గది నిజమేననిపిస్తున్నది కదా. నోటిఫికేషన్ వేసి కొలువులియాలంటేనే సర్కారోళ్లే కింద మీద అవుతుంటారు. గసాంటిది గీడు ఏకంగా పోలీస్ ఠానే తెచ్చి పోరగాలకు కొలువులు ఇచ్చిందంటే వీడు మామూలోడు కాదు పోండ్రి. పంట చేనులో పొంటి పనులు చేసుకోవాల్సిన రైతన్నలు చూడుండ్రి చేతుల ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్ల మీద ఎట్లా నిరసనలు చేస్తున్నారో. ఇక మొన్నటి దాకానేమో సర్కారోళ్ళు వడ్లు కొంటలేరని రోడ్ల మీదకి వచ్చి ఆడాడ మస్తుగా తిప్పల పడ్డారు రైతులు. ఇక ఇప్పుడేమో కొన్న పంటకు పైసలు జమ ఎత్తలేరని రోడ్ల మీదకి వచ్చి మస్తుగా బాధపడుతున్నారు రైతన్నలు. ఆదిలాబాద్ జిల్లా బజారాత్నూర్లున్న కొందరు రైతన్నలు జనలకచ్చే పైసల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నకు దిగిండ్రు. గిట్లా
పంట నమ్ముకొని నెలలు గడిచినా కూడా అకౌంట్లో పైసలు జమ ఎత్తలేరట సర్కారోళ్ళు. గిట్లయితే మేము దుక్కులు ఎట్లా దున్నుకోవాలి, ఇత్తనాలు ఎట్లా కొనుక్కోవాలి, పైసలు యాడికెంచి అప్పు తెచ్చుకోవాలి, వ్యవసాయం ఎట్లా చేయాలి, మా పంట పైసలు ఎంబటినే సర్కారోళ్ళు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేసుకుంటా ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాలు ఇచ్చిండ్రు రైతులు. ఇప్పటికైనా రైతులు పడుతున్న కట్టాన్ని అర్థం చేసుకొని అలా ఖాతాల సర్కారోళ్ళు పైసలు జమ చేస్తారో లేకపోతే రైతు భరోసా లెక్కనే విడతల వారిగా జమ చేసుకుంటా ఆలస్యం చేస్తారో చూడాలి మరి. నా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి శనివారం నేను మీటింగ్కి వెళ్తా. గంగాన సార్ నాడని రాముడు సార్ నాడని చెప్తారు, కానీ మీ పిల్లలు మీకే లేదు. ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్కు పోవద్దని? అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి. అయితే నాకు తెలిసిన మట్టుకు విన్నారు కదా, ఫైర్ ఈజ్ ద ఫైర్ అన్నట్లే అన్నెట్ల కోపానికి వస్తున్నాడో. పిల్లగాండ్లను సర్కార్ బల్లె చేర్పియాలని బడి బాటా పేరు మీద ర్యాలీ తీసిన టీచర్ల మీద ఫైర్ అయింది. ఇట్లా ఆదిలాబాద్ జిల్లా యపల్గూడ అనే ఊళ్ళో జరిగింది ఇది. పిల్లగాండ్లను సర్కార్ బల్లె చదివియాలని అంటున్నారు, మంచిగానే ఉన్నది గాని మీ పిల్లగాండ్లను ఎందుకు ప్రైవేట్ బల్లె చదివిస్తున్నారు అంటే మీ కొలువులు ఊడకుండా ఉండనికే మాత్రమే మీరు చూస్తున్నారు. గంతేగాని చదువులు మంచిగా చెప్పాలనే ఆలోచన అయితే లేదు మీకని సర్కారు టీచర్లను గట్టిగానే అరుచుకున్నారు. అందరికీ సర్కారు కొలువులైతే కావాలా గాని సర్కారు బల్లె చదువులైతే వలుకొద్దు. అసలు మీరు దలుచుకుంటే ప్రైవేటు బల్లె కంటే మంచి చదువు చెప్పగలుగుతారు, కానీ చెప్పారు. గందుకే చాలా మంది అవ్వయ్యలు వాళ్ళ పిల్లగాండ్లను ప్రైవేటు బల్లలకు పంపుతున్నారు. ముందుగాల మీ ఆలోచన విధానం మారాలి. అందరం ఒకటే అన్నట్లు మీ పిల్లగాండ్లను కూడా సర్కారు బల్ల చదివితే తతిమ జనాలందరికీ నమ్మకం కలుగుతది. సర్కారు బళ్ళు కూడా ప్రైవేటు బళ్లకు ఏం తీసిపోవన్నట్లు చదువులు చెప్పినప్పుడు పిల్లగాండ్ల కోసం ర్యాలీలు తీయాల్సిన అక్కర్లేదని టీచర్లను కడిగి పారేసిండ్రు. ఇది చూసి ఆడున్నోళ్ళందరూ కూడా మస్తు పరేషాన్ అయినరు. గంతే గదనొల్లా యదా రాజా తదా ప్రజ అన్నట్లు సర్కారు కొలువు చేసేటోళ్లే వాళ్ళ పిల్లగాండ్లను సర్కారు బల్ల చదివిత్తలేరంటే తతిమోళ్ళెట్లా చదివిస్తారు? వాళ్ళకెట్లా నమ్మకం కలుగుతది? అయితే గిట్లనే మొక్కుబడిగా చదువులు చెప్పే టీచర్లు ఆడాడ బగ్గనే మోపాయిండ్రు. ముందుగాల గాలందరూ సక్కగైండ్రంటే సర్కారు బల్ల హాలతులు మారుతాయని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్. పిల్లలకు ఒక జాబు అనేది కాదు, పత్తిది ఉండాలి, వ్యవసాయం ఉండాలి, పని ఉండాలి. పని లేని ఏది రాదు సార్. ఇవాళ ఒక జాబు అంటే చదువుకున్నంత మాత్రం జాబు రావాలని కాదు, దానికి అవగాహన కూడా కల్పించాలి పిల్లలకు. ఎట్లా వేస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు అందించాలని మీ చేతులు ఉంటుంది సార్. ఇది రోడ్ల మీద ఏమన్నా తిందామంటే చాలు ముందుగాల దవాఖాన్ల గోనికి రెడీగా ఉండాలన్నట్టే తయారైందిలా పరిస్థితి. ఇగో చూసిండ్రా తినే ఐస్ క్రీముల్లో ఈగెట్లా కానత్తున్నదో. మళ్ళీ ఏదో బయటికేం చచ్చి ఐస్ క్రీమ్ మీద వాలిందంటే కాదు, అంతకు మొదలే ఐస్ క్రీంలో పడి జీవిడిచిందట. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కాడ ఒక అన్న రోడ్డు మీద పెట్టిన గీ ఐస్ క్రీం బండ్లే కుల్ఫీ ఐస్ క్రీం కొన్నాడట. ఇక మంచిగా లొట్టలేసుకుని జర్రంతా తిన్నాడట. ఇక నడిమిట్లేదో నాలుకెకు దాక్కుతున్నట్టు అనిపించే వరకు నోట్లకేంచి ఐస్ క్రీం తీసి చూసిండట. నీ అవ్వ గింతసేపు నేను తిన్న దాంట్లో చచ్చిపోయిన ఈగున్నదా అని మస్తు ఓకారించుకున్నాడట. ఇక ఎంబడే గిదేంది వై ఐస్ క్రీంలా ఈగచ్చిందని ఐస్ క్రీం బండోని అడిగితే నేనేం చేయాలి, గది బయటకేం చచ్చి పడ్డది కావచ్చని ఏవో అడ్డమైన సమాధానాలు చెప్పిండట. ఇక ఈ ఐస్ క్రీం తిన్న అన్న పరిస్థితి ఎట్టున్నదో ఏందో గాని ఏడ చూసినా పుట్టగొడుగు లెక్కనే రోడ్ల మీద ఐస్ క్రీం బండ్లు, గప్చుప్ బండ్లు, బజ్జీల బండ్లు బగ్గనే ఉట్టుకొస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లేమో గవ్వేం పట్టించుకుంటలేరు. ఇక దందా చేసేటోళ్ళేమో పైసలకు కక్కుర్తి పడి అడ్డమైన అన్ని కలుపుకుంటా మంది పానాలు ఆగం చేస్తున్నారు. ఇట్లా పురుగులు పడ్డ ఐస్ క్రీంలను ఆలతోనే తినిపిస్తే అప్పుడు తెలిసొస్తుండే జనాల బాధ ఎట్లుంటదనేది. మరిగ పబ్లిక్ జర రోడ్ల మీద ఏమైనా తినేటప్పుడు పైలం మరి మేం చెప్పేది మేం చెప్పినాం ఆటంక మీ ఇష్టం మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊర్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.